స్టాఫ్ వచ్చిందా? అవునా సార్. మరి ఎందుకు ఇంత భయం ఎందుకు గవర్నమెంట్కు? డాక్టర్లు సౌమ్యంగా పోయి హాస్పిటల్ పోయి పేషెంట్ అందుతుందంటే ఇంత భయం ఎందుకు? ఇంత నిర్బంధం అంటే మీ ఇష్టం మీరు చేసేది ఏం లేదు, కానీ ఇంత నిర్బంధం ఉండొద్దు. 9 నెలలు 10 నెలలు కాదు, ఏదో ఆకలంటే వేరు, కానీ మొత్తం విశ్వజ్వరాలతో ఊళ్ళంతా భయంతో ఏం చేయమంటారు. గాంధీ హాస్పిటల్ అంతా నిండిపోయింది. గవర్నమెంట్ పాలసీ, కానీ ఈయనే అన్నాడు కదా, రేవంత్ రెడ్డి అన్నాడు కదా, మొత్తం కేసీఆర్ గారు ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను. మరి ఈయన చేస్తున్నది ఏంటి? కనీసము ఎక్కడ సమస్య లేకుండా అప్పుడు పరిష్కరించి వాళ్ళకి అవకాశం లేదు ఉద్యోగం చేయడానికి. ఇలా అన్ని సమస్యలే, మొత్తం తెలంగాణ మొత్తంలో సమస్యలే. అందులో రైతు సమస్య అట్లాగే ఉన్నది, విద్యార్థుల సమస్య అట్లాగే ఉన్నది. ఇప్పుడు రోగాల సమస్య, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, సర్వేలు, తల్లి శిశువుల మరణాలు. కనీసము అవగాహన లేదు మాట్లాడడానికి వాళ్ళకి. ఎందుకంటే ముందు సమీక్ష ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది, ఒక ఆరోగ్యం మీద అవగాహన లేని పరిస్థితి అలా నష్టపోతున్నారు. టాస్క్ ఫోర్స్ వేస్తారండి, ఇప్పుడు మామూలుగా చూసి టాస్క్ ఫోర్స్ వేసినట్టు చెప్తా ఉన్నారు. 2 నెలలకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మొదలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మరిగినట్టు ఇంత నష్టం జరిగిపోతుంటే ఇప్పుడు టాస్క్ ఫోర్స్ వేసినట్టు